వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ బ్లాగ్స్. సో ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఎపిసోడ్ చూద్దాం. యాక్చువల్గా ఎపిసోడ్ ఏం జరిగింది బ్రీఫ్గా చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఇంకా ఇమాన్యుయల్ని అడుగుతారనమాట. అంటే ఇప్పటి వరకు 2 times కెప్టెన్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు సార్, నేను ఒక్కడనే అయ్యానంటే ఫస్ట్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేశారు. చేసిన తర్వాత నువ్వు ఒక్కడే ఉన్నావా, అయితే అసలు ఇప్పుడు ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ నువ్వు ఒక్కడే చెప్పాలని చెప్తారనమాట. అక్కడ ఇప్పుడు హౌస్లో హార్మోన్ కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉంది, రీజన్ ఏంటని అడిగితే అంటే సంజన కొంచెం చేసిన ఇష్యూ వల్ల అని చెప్పి ఇంకా సంజన మాట తూలుతుంది కదా, ఏది రితు గురించి. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఆ డిస్కషన్ ఎక్కడ దాకా వెళ్తుందంటే గేట్లు ఓపెన్ చేసి తన బయటకు వెళ్ళిపోమనే వరకు వెళ్తుంది. అంటే తనకి అన్కంఫర్టబుల్గా ఉందని చెప్తుంది. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి కూర్చోవటం అంటే ఇప్పుడు బయట కూడా ఎవరైనా కానీ ఫ్రెండ్స్ అంటే కలిసి కూర్చుంటారు, తప్పులేదు. తనకి కావాలని టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేయడం ఎట్లా అనుకుందంటే కంటెంట్ ఇస్తుంది అన్నట్టు ఫీల్ అయిపోయి తను మాట్లాడింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నీకేం కనిపించట్లేదు, నువ్వు తగ్గిపోయావు ఇప్పుడు అసలు అనేటప్పటికి అంటే ఇట్లాంటిది ఒకటి చేస్తే ఇంక తన గురించి చెప్పుకుంటారు వీక్ మొత్తం అనుకుని చేసింది. బట్ అది బ్యాడ్ స్టాప్ అయింది. అది ఎట్లా అంటే బయటికి వెళ్ళిపోయే వరకు వచ్చింది. సో లాస్ట్కి వచ్చేసి సారీ చెప్పాలి అని చెప్పి అనేటప్పటికి రీతికి సారీ చెప్పేసింది. అది అక్కడితో అయిపోయింది అనమాట. ఒకటి చెప్పమని చెప్పారనమాట. అదేంటంటే వారియర్ ఒకళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చేసి ఎనిమి ఎవరు బ్యాడ్ స్టెప్ ఎవరు అని చెప్పమని చెప్తారు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చేసి వారియరు. కళ్యాణ్కి వచ్చేసి ఎనిమి ఇమాన్యుయల్. అంటే హౌస్లో వచ్చేసి తనకి కాంపిటీషన్ ఎవరు అంటే ఇమాన్యుయల్. నెక్స్ట్ బ్యాడ్ స్టాప్ వచ్చేసి ఇంకెవరు ఎప్పుడు చెప్పేవాడు డిమాండ్ పవన్. నెక్స్ట్ బర్నీ వచ్చేసి డిమాండ్ పవర్ని ఎనిమి అన్నాడు. అంటే తన టఫ్ కాంపిటీషన్ ఇస్తాడని చెప్పి. సంజన వచ్చేసి ఎనిమి. నెక్స్ట్ సుమన్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చేసి ఎనిమి. నెక్స్ట్ సంజన వచ్చేసి బ్యాడ్ స్టాపింగ్. డిమాండ్ పవన్ వచ్చాడు. ఇమాన్యుయల్ వచ్చేసి తనకి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు కదా, అందుకని చెప్పి ఎనిమి అని చెప్పాడు. బ్యాడ్ స్టాపింగ్ వచ్చేసి డిమాండ్ పవన్ కళ్యాణ్ బ్యాడ్ స్టాపింగ్ అన్నాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి కళ్యాణ్ తనకి టఫ్ కాంపిటీషన్ అందుకని ఎనిమి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ కూడా డిమాండ్ పవన్ చెప్పాడు. దివ్య వచ్చేసి రీతుని వచ్చేసి ఎనిమి అని చెప్పింది. ఎందుకంటే తను 3 weeks నుంచి తన్నే నామినేట్ చేస్తుందని చెప్పి. సో తనుజ వచ్చేసి బ్యాడ్ స్టాపింగ్ అని చెప్పి చెప్పింది అనమాట. ఎందుకంటే తనుజ ఎప్పుడు తనని ఏదో ఒకటి అంటూ ఉంటుంది అన్నట్టు. సంజన వచ్చేసి ఇమాన్యుయల్ ఏమో టఫ్ కాంపిటేటరు, తను ఇప్పుడు కప్పుగా దగ్గరగా ఉన్నాడు కదా అని చెప్పి తనకి చెప్పింది. రీతుని వచ్చేసి బ్యాడ్ స్టాపింగ్ అని చెప్పింది. తనుజ వచ్చేసి డిమాండ్ పవన్ని ఎనిమి అని చెప్పింది. ఎందుకంటే డిమాండ్ పవన్ వచ్చేసి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. సో ఇంత స్ట్రాంగ్గా ఆడే అతను నాకు ఎనిమి. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి బ్యాడ్ స్టాపింగ్ అని చెప్పింది. ఎందుకంటే తన రీజన్స్ ఏమి లేకుండానే నామినేషన్ చేస్తుంటాడని చెప్పి. లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.